స్త్రీ ఒక జననం, స్త్రీ ఒక గమనం, స్త్రీ ఒక సహనం, స్త్రీ ఒక అద్భుతం, స్త్రీ సృష్టికి మూలం. ప్రతి మహిళ ఒక అమ్మగా, ఒక చెల్లిగా, భార్యగా, స్నేహితురాలిగా సమాజంలో ముందుకు సాగుతుంది. తనకంటూ ఒక ప్రత్యేకమైన విలువ ఈరోజు సమాజంలో ఉంది. అయినా కూడా ఆడవాళ్ళకి రక్షణ లేకుండా పోయింది. పుట్టక ముందుకే కడుపులో ఆడపిల్ల అని తెలిసి చంపేసేవారున్నారు. పుట్టాక చదువెందుకని ఆడపిల్ల బయటికెళ్తే బస్లో, ఆటోలో, కాలేజ్లో, ఉద్యోగం చేసే దగ్గర, ప్రేమ అని ఒకరు, పెళ్ళయ్యాక అత్తారింట్లో, ఇలా మహిళ ఏదో ఒక చోట సమస్యను ఎదుర్కొంటూనే ఉంది. ఆడపిల్ల పుట్టిందని బాధపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి ఒక మగాడు పుట్టాలన్నా ఆడదే కావాలని ఎందుకు గ్రహించలేకపోతున్నారు? తరాలు మారినా తలరాతలు మారలేదన్నట్టు ఒక ఆడదాని జీవితం ఏదో ఒక సమస్యకు బలైపోతూనే ఉంది. ఒక స్త్రీ ఎందులో తక్కువ కాదు అని నిరూపించిన వాళ్ళు చాలామంది మహిళలు ఉన్నారు. ఒక మదర్ తెరీసా కానీ, ఒక రాణి రుద్రమాదేవి కానీ, ఒక ఝాన్సీ లక్ష్మీబాయి కానీ, ఇలా ఎందరో నేడు మహిళలకు ఇన్స్పిరేషనల్గా నిలిచారు. ఒక టీచర్గా, ఒక లాయర్గా, ఒక యాక్టర్గా, ఒక డాక్టర్గా ఈరోజు ఎంతోమంది ఇలా గౌరవప్రదమైన వృత్తిలో ఉన్నారు. ఇంతగా మహిళ ఎదిగిన సమాజంలో ఏదో ఒక మూల తనకి అన్యాయం జరుగుతూనే ఉంది. ఈ మధ్యకాలంలో ఒక ఆడపిల్లని బయటికి పంపించాలంటే భయం, సమయానికి ఇంటికి రాకపోయినా భయం. హత్యలు, అత్యాచారాలు, అఘాయిత్యాలు ఇవన్నీ ఆగిన రోజున ప్రతి తల్లిదండ్రులు ధైర్యంగా ఉంటారు. ఈ పరిస్థితిని మార్చాలంటే ఒక మగవాడు ముఖ్య కారణం. ప్రతి మహిళ తనకు బంధువే, తనకు తోబుట్టువే అనుకుంటే ఈ అత్యాచారాలు, అనర్థాలు జరగవు. ఈరోజు ఒక మహిళ ఇవన్నీ సాధించిందంటే దానికి కారణం ఒక మగవాడు. తండ్రి కావచ్చు, భర్తగా కావచ్చు, ఒక అన్నగా కావచ్చు, ఇలా ఏదో ఒక బంధం తనకి తోడుండి ముందుకు నడిచే శక్తి ఆ మహిళకి ఇవ్వడం వల్ల మహిళలు కూడా ఈరోజు అన్ని రంగాలలో ముందున్నారు. అలాగే ఈ సమాజంలో ఒక స్త్రీ ఎంత సాధించినా, ప్రపంచాన్ని గెలిచినా ఆ గెలుపు వెనుక పురుషుడు ముఖ్య పాత్ర పోషిస్తాడు. సమాజంలో ఉద్యోగం చేస్తున్న ఆడవాళ్ళు చెడ్డవాళ్ళు కాదు. ఇంట్లో కూర్చొని ఉన్న మగవాళ్ళు చేతకాని వాళ్ళు కాదు. ఒక స్త్రీ జీవితం తలకిందులు కావాలన్నా మగాడే కారణం. ఆ స్త్రీ సమాజంలో తలెత్తుకొని జీవించాలన్నా మగాడే కారణం. స్త్రీ రక్షణ ఎక్కడో లేదు, ఒక మగవాడి దగ్గరే ఉంది. అది అర్థం చేసుకొని నడుచుకుంటే సమాజం బాగుపడుతుంది. ఇంకా ఏదో ఒక మూల స్త్రీకి న్యాయం జరగని చోట న్యాయం చేద్దాం, ప్రోత్సహించుదాం, మంచి మనసుతో ముందుకు నడుద్దాం. అప్పుడే అందరికీ సమానమైన విలువ దొరుకుతుంది. స్త్రీ ఆదరిస్తే అమ్మ అవుతుంది. అదే స్త్రీ ఆవేశానికి గురైతే ఆదిశక్తి అవుతుంది. ప్రతి తల్లికి, చెల్లికి, కూతురిగా, భార్యగా, స్నేహితురాలుగా ముందుకు వెళ్తున్న ప్రతి ఒక్క స్త్రీకి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.